హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మీరు కనుక మలేషియా ట్రిప్ కానీ అంటే మలేషియా ట్రిప్కి రావాలనుకున్నా సరే, ప్లాన్ చేయాలనుకున్నా సరే, మీరు ఇక్కడ ఏంటంటే లోకల్గా వచ్చేటప్పుడు ఏంటంటే ఫుడ్ గురించి కొంచెం ఇబ్బంది అవుతుందని చెప్పి ఫీల్ అవుతూ ఉంటారు కొందరు. ఏంటంటే ఇక్కడ ఫుడ్ అనేది ఏంటంటే చైనీస్ అవైలబుల్ ఉంటుంది, లోకల్ ఫుడ్ అవైలబుల్ ఉంటుంది, అలాగే డిఫరెంట్ కంట్రీస్ ఫుడ్ అనేది అవైలబుల్ ఉంటుంది. అయితే మన ఇండియన్ ఫుడ్ మనకు కావాలనుకునేటప్పుడు ఏంటంటే చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ బ్రిక్ ఫీల్డ్స్ అని లిటిల్ ఇండియా అని ఉంటుంది, అక్కడ మనకు ఉంటుంది. అలాగే మీరు ఎక్కువగా అంటే టూర్కి వచ్చేటప్పుడు ఎక్కువగా పెటలింగ్ స్ట్రీట్లో ఉండాలని ఇష్టపడుతూ ఉంటారు అక్కడ, ఎందుకంటే చైనీస్ మార్కెట్ దగ్గర ఉంటుంది కాబట్టి. అక్కడ నుంచి మీరు మినరా బ్యాంక్ అని ఒక టవర్ ఉంటుంది. మీరు మినరా మే బ్యాంక్ టవర్ దగ్గరకు వచ్చేసారంటే కనుక ఆ మినరా మే బ్యాంక్ ఆఫీస్ ఆ గేట్ ముందే మీకు ఏంటంటే చెక్ ఇన్ అనే హోటల్ పక్కన ఏంటంటే యూట్యూబీ ఐడిఆర్ ఆనంద్ భవన్ అని ఒకటి ఉంటుంది, ఇండియన్ రెస్టారెంట్. అలాగే దాని ఆపోజిట్లో కూడా ఒకటి ఉంటుంది, శ్రీ గణేష్ అని చెప్పేసి. శ్రీ గణేష్లో అయితే టిఫిన్స్ అయితే అవసరం ఉంటాయి, పక్కాగా అది టిఫిన్స్ అనేది పక్కా అవసరం ఉంటుంది. అయితే మీరు అంటే టిఫిన్స్ అనేది మళ్ళీ రీజనబుల్ కాస్ట్లో ఉంటాయి. అన్ని రకాల టిఫిన్స్, మన ఇండియన్ టిఫిన్స్ ఆల్మోస్ట్ అన్నీ దొరుకుతాయి, ఫుడ్ కూడా దొరుకుతుంది. అయితే ఇక్కడ ఏంటంటే మనకి ఇప్పుడు రీజనబుల్ కాస్ట్లో ఉంటాయి అన్నమాట. మళ్ళీ ఇప్పుడు A2Bలో ఏంటంటే మనకు ఒక అంబియన్స్ బాగుంటుంది, రెస్టారెంట్ ఫీల్ అనేది బాగుంటుంది. సో ఇక్కడ నేనైతే ఎప్పుడు కూడా లంచ్ చేస్తూ ఉంటాను, ఆఫీస్ వచ్చేటప్పుడు లంచ్ అనేది ఎప్పుడు కూడా ఇక్కడే చేస్తాను. నేను ఎక్కువగా మినీ లంచ్ అనేది తీసుకుంటూ ఉంటాను, 200 అండ్ కొన్ని ఐటమ్స్ బాగానే ఇస్తారు. అంటే నేను చెప్తున్నాను, నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. మీరైతే ఫుడ్ గురించి అయితే మలేషియా అంటే కౌలాలంపూర్లో మీకు ఇబ్బంది అనేది ఉండదు. ఎక్కువగా మనకు సౌత్ ఫుడ్ అనేది ఇంకా అంటే ఇండియాలో మన సౌత్ ఇండియన్ ఫుడ్ కూడా ఆసంగా దొరికేస్తుంది ఇక్కడ. అంటే నార్త్ ఇండియాతో పాటు సౌత్ ఇండియా ఫుడ్కి అయితే మీరు ఇంక ఇబ్బంది పడద్దు, ఎందుకంటే ఇక్కడ తమిళన్స్ ఎక్కువ కాబట్టి మన ఫుడ్ అనేది బాగా అవైలబుల్ ఉంటుంది. మీరు ఎప్పుడు టూర్కి వచ్చినా సరే ఈ రెస్టారెంట్ ప్రిఫర్ చేసుకోండి. ఫుడ్ మీద చాలా డబ్బులు మీకు మిగులుతాయి అనమాట. ఒకవేళ ఫుడ్ లేదు, ఎక్స్ప్లోర్ చేయాలి, చైనీస్ ఫుడ్ ఎక్స్ప్లోర్ చేయాలి, థాయ్ ఫుడ్ ఎక్స్ప్లోర్ చేయాలి, లోకల్ మలేషియన్ ఫుడ్ ఎక్స్ప్లోర్ చేయాలంటే ఓకే, దట్ ఈజ్ అంటే అది మంచి డిసిషనే. లేదు నాకు ఇండియన్ ఫుడ్డే కావాలి, వెజిటేరియన్ ఫుడ్డే కావాలి, నాకు మంచి మన టిఫిన్స్ కావాలనుకుంటే కనుక పక్కాగా ఇక్కడికి వచ్చేయండి. పక్కా అవైలబుల్ అనేది మీకు పక్కాగా అన్ని మన ఇండియన్ ఆల్మోస్ట్ అన్నీ ఉంటాయి. ఇంకా స్వీట్స్ కూడా ఉంటాయి ఇక్కడ, స్వీట్స్ ఉంటాయి, ఇంకా కోకోనట్స్ అయితే ఇంకా అవసరం ఉంటాయి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్.